మంచి అవకాశం రావడానికి మదన్ నాకు ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సాంగ్స్ ఇంత మంచి రావడానికి కారణం స్క్రిప్టు, మదన్ నరేట్ చేసిన విధానం, ఆ స్క్రీన్ ప్లే, కాంటెంట్, దాని ఈచ్ అండ్ సిచ్యువేషన్స్ అన్ని విషయాల్లో సాంగ్స్ సిచ్యువేషన్ అనుగుణంగా, దెన్ సాంగ్స్ లిరిక్స్ తగ్గట్టు కొరియోగ్రఫీ అన్నీ ప్రాపర్గా అనుగుణంగా సెట్ అయినాయి. ఈ మ్యూజిషియన్స్ ఈ సాంగ్స్ ఇంత మంచి రావడానికి ముఖ్య కారణం లిరిసిస్ట్లో సింగర్స్. సో మచ్ లవ్ అనమాట. నా మదన్ సార్ కానీ, సాయి సార్ కానీ, ఆది కానీ, ఐ వాజ్ ట్రీటెడ్ వెరీ వెల్ అండ్ దిస్ విల్ రిమైండ్ మీ యాజ్ అ స్వీటెస్ట్ మెమరీ ఇన్ మై లైఫ్. ఆది గురించి మాట్లాడాలండి. ఫస్ట్లో నేను ఆది సినిమా అన్నప్పుడు వాజ్ మోర్ కాషియస్ అనమాట. ఆది ఎలా చేస్తాడు, యూనో ఆన్ సెట్ ఎలా ఉంటాడు ఇది అని. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కో యాక్టర్స్ ఐ గాట్. బట్ అదర్ దాన్ దట్ ఈ సినిమాలో సర్ప్రైజింగ్ ఏంటంటే ఆది ఇప్పుడు దాకా చేసిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరండి. హీస్ పర్ఫార్మ్ అబ్సల్యూట్లీ అమేజింగ్ అనమాట. నేను మదన్ సార్ నిన్న మాట్లాడుతున్నప్పుడు కూడా హీ వాజ్ సూపర్ డూపర్ హ్యాపీ విత్ ఆదీస్ పర్ఫార్మెన్స్. సో దిస్ ఫిల్మ్ విల్ స్టాండ్ అవుట్ యాజ్ ఆదీస్ మూవీ. సో ప్లీజ్ వాచ్ ఇట్. Sir, Madan sir, Babsi sir, and everyone in the team for making this a really nice experience for me. Audience for liking my work. I hope you all enjoyed this film also. So please watch Garam. It's releasing on the 12th. థ్యాంక్స్. సో వెరీ హ్యాపీ. ఇంత సీనియర్ ఆర్టిస్టులతో పనిచేయడం చాలా చాలా అదృష్టం. నా ఫస్ట్ ఫిలిం నాజర్ గారితో చేశాను, అలాగే బర్నీ గారితో సుకుమారుడు చేశాను, పోసాని గారితో సెకండ్ టైం చేస్తున్నాను. సో అలాగే పృథ్వీ గారితో ఎన్నో చాలా సినిమాలు చేసాం, చైతన్యతో ఫస్ట్ టైం. సో పిలిచినన్ను వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇట్ షోస్ దర్ లవ్. ఎందుకంటే అందరూ చాలా బిజీ షూటింగ్. సో షూటింగ్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు. సో డాడీ మీద ఉండే లవ్ ఏంటో అర్థం ఉంటుంది మీకు. సో సినిమా చాలా బాగా వచ్చిందని నమ్ముతున్నాం అండి. బాగా వచ్చింది అండ్ మంచి రెస్పాన్స్. సో మీడియా కూడా చాలా థ్యాంక్స్. సినిమాని చాలా బాగా రీచ్ అయింది. సో అదంతా మీ వల్ల. సో మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో సినిమా బాగా వచ్చింది అండ్ 12th మీ ముందుకు రాబోతుంది. అండ్ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద. తప్పకుండా డిసప్పాయింట్ అవుతుంది నమ్మకం నాకు ఉంది. అండ్ సో ప్లీజ్ డూ వాచ్ గరం అండ్ బ్లెసెస్. థ్యాంక్ యూ. నట విరాట్ అని చెప్పి మంచి ఒక బ్రహ్మాండమైన క్యారెక్టర్ ఇచ్చారు. సాయి కుమార్ గారు అంటేనే ఏదైతే ముందు ఏదో సరదాగా సాయి దర్శనం అన్నారు. సాయిబాబా దగ్గరికి వెళ్తే ఎంత మనం మనశ్శాంతి ఫీల్ అవుతాం, అన్నయ్య మాటలు అంటే మటుకు అలాగే ఉంటాయి, చక్కగా ఉంటారు. ఎందుకంటే నాకు సాయి కుమార్ నాన్నగారు బాగా చెప్పేవారు అన్నమాట. ఒరే మన డబ్బింగ్ మనం చెప్పుకున్నప్పుడే మనం పరిపూర్ణత చెందిన నటుడు అనేవారు పిజే శర్మ గారు. బాగా నేర్చుకో, తెలుగు మీద కమాండ్ బాగా ఉంటే బాగా మంచి నటుడుగా రాణిస్తావు అనేవారు అనమాట. ఆయన ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి. అలాగే సాయి గారితో షూటింగ్ చేసినట్టు ఉండదు, సరదాగా ఉన్నట్టు ఉంటుంది. ఏమ్మా ఏంటి ఎలా చేస్తున్నాను. ఇక అక్కడి నుంచి వచ్చిన 4వ సింహం ఆదితోటి మేము ఇప్పుడు 4 సినిమాలు చేసాం. ఇది ఇంకో సినిమా అక్కడ ఉంది కదా మధ్యలో, 5వ సినిమా చుట్టాల అబ్బాయి. ఇప్పుడు గరంలో ఇప్పుడు వీళ్ళందరికీ నేను ఏదో చెప్పొచ్చండి, అది నటవిరాట్ అనే ఒక డ్రామా యాక్టరు. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, అది నేను ఎప్పుడు చెప్పలేదు. ఆ డైలాగ్ అయితే అన్నం పెట్టలేదు అమ్మని, హాల్ టికెట్ ఇవ్వలేదని నాన్నని మార్చేస్తారా, నా కొడుకుని చూడండి రా, కొడుకు అంటే వాడురా, వీడు దొంగ నా కొడుకు, ఇలా వెళ్తుంటుంది. వీడితో మాట్లాడేందుకు ఇలా 1000 రూపాయలు సేవడం చేస్తాడు కానీ అది వెళ్ళిపోతుంటే ఆ 1000 ఇస్తే నేనే చేస్తానంటారు. అలాగా గమ్మత్తు సీక్వెన్స్లో ఉన్న వేషం అది. శివనారాయణ గారు మేమందరం చేసాం హీరో గారి కాంబినేషన్లో. సో ఈ సినిమాలో కూడా నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు చాలా ఆనందపడుతున్నాం. నేను రైటర్గా ఉన్నప్పుడు మా అసిస్టెంట్లందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూశారు పెళ్ళైన కొత్తలో అని. ఎలా ఉంది సినిమా అంటే చాలా చాలా బాగుంది సార్ అన్నారు. ఎవరు హీరో అంటే మదన్ అని చెప్పారు. అందులో హీరో జగపతి బాబు, హీరోయిన్ ప్రియమణి. చూసి మా అసిస్టెంట్లు చెప్పిన ఫస్ట్ కామెంట్ అదే, హీరో మదన్ గారేనండి, చాలా గొప్ప కథ, చాలా గొప్ప స్క్రీన్ ప్లే, చాలా గొప్ప డైలాగ్స్, చాలా గొప్ప డైరెక్షన్. ఆ సినిమా చూసి బయటకు వచ్చి ఇష్టం లేకపోయినా మదన్ మీద కోపం ఉన్నా కానీ చాలా బాగుందని చెప్పాల్సినంత గొప్ప సినిమా మదన్ గారు తీశారు. మంచి హీరో మంచి డైరెక్టరు కలిపి చేసిన సినిమా కాబట్టి ఇది గరం గ్యారెంటీ బాగుంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. బాగుంటుంది కూడా.
నేను సాయి కుమార్ గారి అబ్బాయికి ఆదికి చెప్పేది నేను ఒకటే, నీ పక్క ఇలియానాని పెట్టుకున్నా, కాజోల్ని పెట్టుకున్నా, ఎవరిని పెట్టుకున్నా కథ బాగోపోతే సినిమా ఆడతాం. పెద్ద హీరో ఎగ్జాంపుల్ మహేష్ బాబు, పోకిరి పెద్ద హిట్, పక్కనే కలేజా పెద్ద ఫ్లాప్. అలాగే పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్లాప్ ఉంది, ఆ పక్కనే అత్తారని దారేది పెద్ద హిట్ ఉంది. అంటే ఏంది, హీరో అయితే ఇమేజ్ పెరుగుతుంది, బిజినెస్ పెరుగుతుంది, ఓపెనింగ్స్ చాలా చాలా బాగుంటాయి. సినిమా ఆడాలంటే ఏదైతే మదన్ ఫస్ట్ నమ్మాడో కథ, ఆ కథ నమ్ముకుంటే ఆదికి ఫ్లాప్ రాదు. నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. డెఫినెట్గా ఈ సినిమా చాలా బాగుంటుందని అందుకే మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. మదన్ డెఫినెట్గా కథ మీద చాలా ఇంట్రెస్ట్ కూర్చుంటాడని. ఈ సాయి కుమార్ గారి నుంచి నేను పరిచయం చెప్పేది ఉంది. సాయి కుమార్ గారు ఎంఏ ఎంఫిల్, నాకంటే సీనియర్ యూనివర్సిటీలో. చిరంజీవి గారు ఎప్పుడు చెప్పాడు ఆది గురించి, ఎక్స్ప్రెషన్లు షార్ప్గా ఉంటాయి, డ్యాన్స్ వెరీ షార్ప్గా ఉంటుంది, కత్తితో కోసినట్టుగా, ఇంకా బ్లేడ్తో కోసినట్టుగా ఎంత పర్ఫెక్ట్గా ఒక స్టెప్ వేస్తాడో అని చిరంజీవి గారు ఎప్పుడు కాంప్లిమెంట్ చేశారు. ఎంత పర్ఫెక్ట్గా ఈయన డ్యాన్స్ చేస్తాడో, ఎంత పర్ఫెక్ట్గా ఫైట్ చేస్తాడో. నేనంటాను, సాయి కుమారు ఎంత స్పష్టంగా డైలాగులు చెప్తాడో ఆది అంతే స్పష్టంగా డైలాగులు చెప్తాడు. ఈ మధ్య వచ్చిన చాలామంది హీరోస్, కొత్త హీరోస్ మీరు ఏదైనా చూస్తున్నారు, మీ జర్నలిస్టులు మొత్తం తెలుసు చాలామంది హీరోలు ఎలా ఉంటారు. ఫస్ట్ నుంచి నా పేరు సుబ్బారావు అనే లోపు నా పేరు సుబ్బయ్య అని పెడితే రావు వినపడతాం. అంటే డైలాగు, ఇప్పుడు సినిమా అనేది విజువల్ మీడియా, చిన్న మిస్టేక్ ఉన్నా కనపడుతుంటుంది. ఇందులో ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోలు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సోమబాబు గారు డైలాగు స్పష్టంగా, జగ్గయ్య గారు, ఇట్లా ఇతను కూడా ఈ కుర్రాళ్ళలో, ఈ మధ్య కుర్రాళ్ళలో నేను చూసింది డైలాగులు పర్ఫెక్ట్గా చెబుతుంది ఆది ఒక్కడే, స్పష్టంగా మంచి వాయిస్తో చెబుతుంది. ఇక ఆదికి ఉన్నది ఒకటే ఏంటంటే, అతను ఎసెట్గా పెట్టుకోవాల్సింది కథ. నా పక్క కొత్త అమ్మ హీరోయిన్ వచ్చినా పర్వాలేదు, పోసాన్ అక్కర్లేదు, భరణి గారు అక్కర్లేదు, పృథ్వీ అక్కర్లా కూడా పర్వాలేదు, కథ బాగుందా లేదా అని కథ నువ్వు జడ్జిమెంట్ చేయగలిగితే యు ఆర్ ద బెస్ట్ హీరో ఇన్ తెలుగు ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. సాయి కుమార్ గారిని తెలిసిన వాళ్ళు అలాగే ఉంటారు. దట్ రిలేషన్షిప్ ఇస్ లైక్ దాట్. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఫ్యామిలీ. This is the third generation actor, Adi. I think, hope if you get a son, I think there's no other way he has to become an actor. That's what the family tradition is. Ekkada ellina sari, Karnataka, such a nice place. The only actor they have accepted full-heartedly is Sai Kumar. That's a great credit. You don't know, I know what does it mean. Such a great credit. అది టాలెంట్, సిన్సియారిటీ, టాలెంట్ కన్నా సిన్సియారిటీ, సిన్సియారిటీ కన్నా టాలెంట్. అదే ఆది గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఫిల్మ్ ఐ డిడ్, వెరీ వెల్ బిహేవ్డ్ బాయ్, జస్ట్ లైక్ దట్ ఫ్యామిలీ ట్రెడిషన్, వెరీ వెల్ బిహేవ్డ్, వెరీ సిన్సియర్, వెరీ హార్డ్ వర్కింగ్. డెఫినెట్లీ దిస్ గరం విల్ మేక్ యూ హాట్ హీరో. ఫస్ట్ టైం, అందుకని ఆ రైటర్స్ ఉండగా కొంచెం భయం వేస్తుంది. వాళ్ళు లేకపోతే బాగా ఫ్రీగా మాట్లాడదునేమో. స్క్రీన్ మీద పోసాని గారు కానీ, బాణి గారు కానీ, లేదా నాజర్ గారు కానీ, ఇలాంటి సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళు ఏ ఫ్రేమ్లో వచ్చినా సరే అది చాలా సబ్స్టాండర్డ్ సీన్ అయినా, సబ్స్టాండర్డ్ డైలాగ్ అయినా తెలియకుండా దానికి ఒక వాల్యూ వచ్చేస్తుంది. వాళ్ళకంత పొటెన్సీ ఉంది వాళ్ళ స్క్రీన్ ప్రజెన్స్కి. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్, ఆల్ ఆఫ్ యూ. అట్లాగే వీళ్ళకి ఏదైనా సీన్ పేపర్ డైలాగ్ రాసి పంపించేటప్పుడు కూడా 1-10 సార్లు నేను చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఏదో యాజ్ ఏ స్టూడెంట్ లాగా అందులో ఏం తప్పు ఉంటుందో ఏమో, అది కరెక్ట్గా ఉందో లేదో, సెన్సిబుల్గా ఉందో లేదో, లేదంటే అక్షంతలు వేస్తారేమో అనే భయంతో మసులుకోవాల్సి వస్తుంది. నేను డైరెక్టర్ అని చెప్పుకోవడానికి పెద్దగా భయపడిన, కానీ నేను రచయిత అని చెప్పుకోవడానికి ఇప్పటికీ నాకు అంత అర్హత లేదేమో అనిపిస్తుంది. అంటే అంత కంటెంట్ తెలిసి ఉండాలి, అంత కన్విక్షన్ ఉండాలి. నేను రైటర్ అని ధైర్యంగా చెప్పుకోలేను ఇప్పటికి కూడా. అంటే దానికి చాలా విషయం ఉండాలి. వాళ్ళు దాదాపు ఒక 20 years 30 yearsగా పోసాన్ గారు ఎన్నో ఫ్యామిలీ డ్రామాస్ అందించారు. ఆ సినిమాలు చూసి ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీకి వచ్చాం. అలాగే భరణి గారి డైలాగ్స్ రైట్ ఫ్రమ్
వంశీ గారి సినిమాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి అంటే లైక్ లేడీస్ టైలర్ దగ్గర నుంచినే ఇప్పుడు ఒకవేళ ఆ ఫిలిం రిలీజ్ అయితే 800 కోట్లు వసూలు చేస్తుంది అనిపిస్తుంది అనమాట. ఇప్పటికీ అంత ఫ్రెష్నెస్ ఉంటుంది అన్నట్టు. సో అలాంటి సీనియర్ ఆర్టిస్టులు ఈ గరం సినిమాలో యాక్ట్ చేసి ఆ సినిమాకే ఒక వన్నె తీసుకొచ్చారు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్, ఆల్ ఆఫ్ యూ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. అట్లాగే గరం ఒక గరం అనే టైటిల్లో ఒక మల్టిపుల్ ఎక్స్ప్రెషన్ ఉంది. అంటే ఆ పేరు వినంగానే అది ఒక కోపమో ఒక సీరియస్నెస్ లేదా ఒక రొమాన్సో ఇలాంటివన్నీ ఒక రకమైన మల్టిపుల్ ఎక్స్ప్రెషన్ ఉందనే ఉద్దేశంతో పైగా ఒక కమర్షియల్ లుక్ ఉందనే ఉద్దేశంతో గరం అని పెట్టడం జరిగింది. నాకు డే ఫస్ట్ నుంచి ఈ రోజు దాకా నాతో సహకరించిన టెక్నీషియన్స్ అందరికి కూడా పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా సంస్కారవంతమైన సబ్బు అని. సబ్బు సంస్కారవంతం ఏమిటో నాకు అర్థమయ్యేది కదా. ఈ టీం మాత్రం చాలా సంస్కారవంతమైంది, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సాయి గురించే మాట్లాడాలి, ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలంటే. ఎందుకంటే వాడు ఒక మంచి నటుడు, మంచి మిత్రుడు, మంచి తండ్రి. అంత కొడుకు పెట్టి సినిమా తీశాడు, అంతకన్నా మంచి తండ్రి వాడు ఉంటాడు ఇండస్ట్రీలో. కాకపోతే సినిమా ఇలా ప్రొడ్యూస్ చేస్తున్నా అని చెప్పినప్పుడు మాత్రం నేను వద్దురా బాబు నీకు తెలియని విద్య అన్నాను. కానీ తెలియని విద్యను కూడా తెలిసినంత చక్కగా, ఇందాకే డైరెక్టర్ గారు చెప్పారు కదా, ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక బడ్జెట్ గురించి మాట్లాడడం మానేశాం. అంటే నమ్మకం కలిగించాడు దర్శకుడు. పెళ్ళైన కొత్త అప్పట్లో ఒక చాలా సెన్సిటివ్ ఫిల్మ్. నేను అదే గరం అనే సినిమా ఇదేంటి నాన్ సింక్లో ఉంది, పెళ్ళైన కొత్తలో గరం అని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రతి గరానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. అదనమాట, ఇది జ్వరం పుట్టించాల్సిన గరం జనాల్లో. కాస్త జేబులు కూడా గరం గరం అంటే గరం అనే లక్షార్థాలు నానార్థాలు ఉన్నాయి. డబ్బులు వచ్చేది కూడా గరమే. మంచి మంచి ఆర్టిస్టులు చాలామంది పెద్దవాళ్ళందరూ, వేదిక మీద ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పాత్రల్ని అద్భుతంగా పోషించగల సామర్థ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. నాది చాలా చిన్న వేట నాకు తెలిసి, బట్ చాలా అందంగా తీర్చిదిద్దాడు. ద హోల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టరు డైరెక్ట్ చేస్తున్నప్పుడు నైట్ ఈ రైటర్ వచ్చాడు. రైటర్ వస్తే అప్పుడు నాకు చెప్పాడన్నమాట, సార్ నేను రైటర్ని డైరెక్టర్ని అయినా సరే నా అసిస్టెంట్ దగ్గర మంచి కథ ఉంది, ఇది తీసుకోవాలా వద్దా అని కొంచెం మొహమాట పడుతూ అడిగాను. అతను చాలా నా మీద గౌరవంతో ఆ కథ ఇచ్చాడు. దాన్ని ఈ గరం సినిమాగా చేశాను. ప్రొడక్షన్ వాల్యూస్ కొన్ని అంటే ఏదో వచ్చాము వెళ్ళాం వాళ్ళకి కాకుండా ఎప్పుడు పెడతామా సినిమాకి అనే ఒక రుచిని కలగజేశారు మొత్తానికి సాయి టీం, ఈ బాబ్జీ ఎవరైతే. నేను అంటే మంచి ట్రీట్మెంటు, మంచి ఫుడ్, డబ్బులు కూడా పాపం మంచిగానే ఇచ్చారు. జనరల్గా మనకు మంచి ఫుడ్ ఇచ్చి మంచి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు డౌట్ వచ్చేస్తుంటుంది, ఇంకా వీడు చెక్కు చెదరదేమో అని. బట్ లక్కీగా చెక్కు చెదిరింది. మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం భూయాత్. మా ఆదిని ఆశీర్వదించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.